శ్రీరామకృష్ణ జీవిత చరిత్ర రచన స్వామి చిరంతనానంద. శ్రీరామకృష్ణుల చేష్టలు, ఆయన విచిత్ర వచనాలు నరేంద్రుడికి బొత్తిగా అవగతం కాలేదు. నిజంగా ఈయన ఒక దివ్యపురుషుడా లేక ఒక పిచ్చివాడా అని అతను ఆందోళన చెందసాగాడు. ఈ విషయాన్నే పదే పదే తలపోసి నరేంద్రుడు ఇలా పలికేవాడు. నేను ఆయన్ను సావధానుడనే పరిశీలించాను. ఆయన మాటల్లో గాని ప్రవర్తనలో గాని నాకేమీ విరుద్ధంగా తోచలేదు. పైగా ఆయన దివ్య ప్రసంగాలను, సమాధి స్థితులను చూసినప్పుడు నిజమైన వైరాగ్యం కనిపించింది. ఆయన ఒక విరాగిలాగా కనిపించారు. ఠాకూర్ వచనాలకు, జీవితానికి అద్భుతమైన సామరస్యం ఉన్నదని గ్రహించాను. భగవత్ సాక్షాత్కారం పొందవచ్చు. నేనిప్పుడు నిన్నెలా చూస్తున్నానో అలాగే మనం భగవంతుని దర్శించవచ్చు. నీతో నేనెలా మాట్లాడుతున్నానో అలాగే మనం భగవంతునితో మాట్లాడవచ్చు. కానీ భగవంతుని కోసం పరితపించేవారు ఎవరున్నారు? పుత్ర సంతానం లేదనో, సంపదలు లేవనో కన్నీరు కాల్వలు కట్టేటట్లు విలపిస్తారు. కానీ భగవంతుని కోసం విలపించేవారెవరు? నిజంగా పరితపిస్తే భగవంతుడు ప్రత్యక్షమై తీరతాడు అని ఆయన నొక్కి వక్కాణించారు. ఈ విషయాలను ఆయన సామాన్య బోధకుల్లా కాక స్వాత్మానుభవపూర్వకంగా పలికారని విశ్వసించక తప్పలేదు. కానీ ఆయన పలుకులకు, నన్ను ఆదరించినప్పటి ఆయన విచిత్ర చర్యలకు సామరస్యం నాకు కనిపించలేదు. అందుచేత ఆయన పిచ్చివాడిని నిశ్చయించుకున్నాను. అయినా ఆయన వైరాగ్యం చూస్తే అత్యద్భుతం. ఈయన పిచ్చివాడే అవుగాక, కానీ ఇలాంటి మహోన్నత వైరాగ్య సంపత్తి ఎందరు అదృష్టవంతులకు అబ్బుతుంది. నిజంగా ఈయనకు పిచ్చి పట్టిందనుకున్నా మహనీయుల్లోకెల్లా మహనీయుడు ఈయన. యథార్థమైన మహర్షి. లోకం ఈయన పాదసేవ చేయాలి అనడానికి ఈ ఒక్క కారణం చాలు. పరస్పర విరుద్ధాలైన ఇలాంటి భావాలతో ఆయనకు పాదాభివందనం చేసి సెలవు పుచ్చుకొని మరలాను. దాదాపు ఒక నెల గడిచాక నరేంద్రుడు రెండవసారి శ్రీరామకృష్ణులను దర్శించాడు. నరేంద్రుని చూడగానే శ్రీరామకృష్ణులు అపరిమితమైన ఆనందంతో అత్యంత ప్రీతిపూర్వకంగా తన పాన్పుపై కూర్చోబెట్టుకున్నారు. మరుక్షణంలోనే ఆయన అఖండ ఆవేశ పరవశులై నరేంద్రునిపై దృష్టి నిలిపి తనలో ఏదో గొణుగుతూ మెల్లగా అతన్ని సమీపించారు. ఆ సమయంలో జరిగిన మహాసంఘటనను గురించి నరేంద్రుని వచనాలనే ఉల్లంఘించటం సముచితం. నరేంద్రుడిలా అన్నాడు. వెనకటి మాదిరే ఆయన ఏదో విచిత్రంగా ప్రవర్తిస్తారనుకున్నాను. రెప్పపాటులో ఆయన తన కుడిపాదాన్ని నా శరీరంపై ఉంచారు. మరుక్షణంలోనే నాకొక అపూర్వ అనుభవం కలగసాగింది. కళ్ళు తెరుచుకుని చూస్తుండగానే ఆ మందిరం యావత్తూ వస్తు సైతంగా గిర్రున తిరగనారంభించి క్షణంలో అదృశ్యమైపోయింది. నాతో పాటు చరాచర ప్రపంచం యావత్తూ సర్వవ్యాపితమైన మహాశూన్యంలో లయించిపోతున్నట్లు తోచింది. ఆ ఘోర భయంకర స్థితిలో నా వ్యక్తిత్వమే నశించిపోతున్నట్లు అనిపించగా నేనిక మృత్యుముఖాన పడుతున్నాను అని తలంచి, నన్ను మీరేం చేస్తున్నారు? ఇంట్లో నాకు తల్లిదండ్రులున్నారు అని వివశుడనై పలికాను. అందుకు ఆయన పక్కున నవ్వి మెల్లగా నా ఛాతీని నిమురుతూ ఇలా అన్నారు. మంచిది, ఇప్పటికీ ఇది చాలు. సర్వం సకాలంలో ప్రాప్తిస్తుందిలే అన్నారు. ఆ విషయాన్ని జ్ఞప్తి తెచ్చుకుని శ్రీరామకృష్ణులు ఒకప్పుడు నరేంద్రుని ఇలా పరిహసించారు. ఒకప్పుడు ఒక వ్యక్తి మరణించి దయ్యమైనాడు. ఆ దయ్యం ఎవరైనా తోడు లభిస్తారేమో అని పరితపిస్తూ ఉండేది. ఎవరో చనిపోయారని వినగానే ఆత్రంతో అక్కడికి వెళుతూ ఉండేది. కానీ దురదృష్టవశాత్తు విశేషం ఆ వ్యక్తి పూర్వజన్మ సుకృతాన ఆ జీవుడు ముక్తుడవడం సంభవించడం చేత ప్రతి పర్యాయం నిరాశతో మరలిపోయేది. నా స్థితి అలాగే ఉంది. నిన్ను చూడగానే నాకు ఒక మిత్రుడు దొరికాడు అని మురిసిపోయాను. కానీ నువ్వు ఇంట్లో నాకు తల్లిదండ్రులున్నారు అన్నావు. ఆ కథలోని దయ్యంలా నేను ఏకాకినే ఉన్నాను అన్నారు. సరే, ఇక్కడ ఈ సంఘటన తర్వాత ఆయన నరేంద్రునితో ఇలా పలికారు. మంచిది, ఇప్పటికిది చాలు. సర్వం సకాలంలో ప్రాప్తిస్తుందిలే అన్నారు. అత్యాశ్చర్యం, ఆయన అలా పలికిన మరుక్షణంలోనే నా విచిత్ర అనుభవం అదృశ్యమైపోయింది. మందిరంలోనూ వెలుపల సమస్తం మళ్ళీ యథాప్రకారంగా కనిపించింది. నా ఎప్పటి మనస్థితిని పొందాను. ఇదంతా ఇంద్రజాలమా, యథార్థమా అనుకుని నరేంద్రుడు ఆశ్చర్యచకితుడై వితర్కించుకోవడం మొదలుపెట్టాడు. శ్రీరామకృష్ణులు అతనికి ఒక జటిల సమస్యగా తోచారు. ఏమైనా సరే మళ్ళీ ఆయన సమ్మోహన విద్యకు వశుడను కారాదు అని నరేంద్రుడు నిశ్చయించుకున్నాడు.
త్వరలోనే మళ్ళీ వస్తాను అని వాగ్దానం చేసిన పిదపే శ్రీరామకృష్ణులు అతనికి సెలవిచ్చారు. అన్నట్లే నరేంద్రుడు సత్వరమే మళ్లీ శ్రీరామకృష్ణుల దర్శనార్థం వచ్చాడు. సమీపంలోని యదుమలిక్ ఉద్యానానికి శ్రీరామకృష్ణులు అతన్ని తోడుకొని పోయి కొంతసేపు అక్కడ విహరించారు. ఆ తర్వాత ఇద్దరు ఉద్యానవన గృహ చావడిలో కూర్చున్నారు. వెంటనే ఆయన సమాధి స్థితిగతి పొంది నరేంద్రుని స్పృశించారు. శ్రీరామకృష్ణుల అద్భుత ప్రభావం అనే సూర్యరశ్మిచే నరేంద్రుని మనోనిశ్చయం మంచులాగా కరిగిపోయింది. పూర్తిగా అతను బాహ్యస్మృతిని కోల్పోయాడు. కాసేపయ్యాక స్మృతి వచ్చి చూసేసరికి శ్రీరామకృష్ణులు అతని ఛాతీని మెల్లగా నిమురుతూ కనిపించారు. శ్రీరామకృష్ణులు ఆ సమయంలో నరేంద్రుని గురించి గ్రహించిన అద్భుత విషయాలు ఎన్నో ఉన్నాయి. ఈ విషయం గురించే తదనంతరం ఆయన ఇలా వచించారు. ఆ స్థితిలో నరేంద్రుని అనేక ప్రశ్నలు అడిగాను. అతని పూర్వజన్మ వృత్తాంతం గురించి, ఈ లోకంలో అతని ఉద్యమాన్ని గురించి, ఆయు పరిమితిని గురించి ప్రశ్నించాను. అందుకు అతడు అంతర్ముఖుడై నా ప్రశ్నలన్నిటికీ సముచిత జవాబులు ఇచ్చాడు. అతన్ని గురించి నాకు ఇంతకు మునిపే కలిగిన అభిప్రాయాలు, చూసిన విషయాలు ఆ జవాబులతో మరింత బలపడ్డాయి. అవన్నీ పరమరహస్యాలు. కానీ తాను ధ్యానసిద్ధుణ్ణి అనే మహర్షిననే నిజస్వరూపాన్ని గ్రహించిన మరుక్షణంలోనే అతను యోగ మార్గంలో శరీర త్యాగం చేస్తాడు అని తెలుసుకున్నాను. నరేంద్రుడు తనని సందర్శించడానికి పూర్వమే శ్రీరామకృష్ణులకు అతన్ని గురించి కలిగిన దివ్య దర్శనాలు అత్యాశ్చర్యకరాలు. నరేంద్రుని జననానికి పూర్వం ఒకరోజు గగనమండలాన కాశీక్షేత్రం వైపు నుండి కాళీఘట్టం అంటే కలకత్తా దిశగా దివ్య తేజం మెరిసినట్లు కాంచి వెంటనే ఆయన నా ప్రార్థన సఫలమైంది, నా ప్రియబాలకుడు నా వద్దకు వచ్చి తీరతాడు అని ఆనంద పరవశులై వచించారు. సమాధి స్థితిలో ఉన్నప్పుడు మరో సందర్భంలో శ్రీరామకృష్ణుల మనస్సు తేజో మార్గాన క్రమంగా సూర్య చంద్ర నక్షత్ర మండిత స్థూల జగత్తును, సూక్ష్మభావ ప్రపంచాన్ని, దేవతామూర్తులను, తేజో నిర్మిత ఆవరణాన్ని దాటి నిరామయమైన లోకంలో ప్రవేశించింది. అక్కడ ఆయన దివ్య తేజోమయ మూర్తులు సమాధి నిమగ్నులు అయిన సప్తర్షులను గాంచారు. అప్పుడు తేజోమండలంలో ఒక భాగం దివ్య శిశురూపం దాల్చింది. వెంటనే ఆ శిశువు సప్తర్షులలో ఒకరిని తన చిన్ని ముద్దు చేతులతో ఆలింగనం చేసుకుని మధుర స్వరాన పలకరిస్తూ సమాధి మగ్నులైన ఆయన చిత్తాన్ని బహిర్ముఖం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ దివ్య స్పర్శ చేత ఆయన అతీంద్రియావస్థ నుండి బయలువెడలి అర్ధనిమీలితలోచనుడై ప్రేమ తరంగాలను ఆ బాలునిపై ప్రసరింపజేశాడు. అప్పుడు ఆ బాలుడు అమందానంద పరవశుడై, నేను క్రిందికి పోతున్నాను, మీరు నాతో రావాలి సుమా అని అన్నాడు. ప్రేమపూరితులైన ఆ మహర్షి చూడుకులే అందుకు అంగీకారం సూచించింది. మళ్లీ సమాధిమగ్నులైన ఆయన శరీరాంశ ఒకటి వెనువెంటనే ఉజ్వల తేజోరూపంలో భూమండలాన్ని అవతరిస్తున్నట్లు శ్రీరామకృష్ణకు గోచరమైంది. నరేంద్రుని చూడగానే ఆ మహర్షి అతను అని గుర్తించాను అని శ్రీరామకృష్ణులు వచించారు. ఆంతరంగిక శిష్యులు ప్రశ్నించగా తానే ఆ దివ్య బాలుడిని అని మరో సందర్భంలో శ్రీరామకృష్ణులు తెలిపారు. అంతేగాక ఆయన ఇలా కూడా తెలిపారు, ఆ దివ్య తేజానంతా భరించడానికి ప్రపంచానికి శక్తి చాలదు. లోకంలో నేడు నెలకొని ఉన్న లోపాలను సరిదిద్దడానికి ఆ అంశ ఒక్కటే చాలు. శక్తితో మహాద్భుతాలు జరగగలవు. శ్రీరామకృష్ణ పాదస్పర్శతో తనకు అపూర్వ దివ్య అనుభవం కలిగిందిలగాయతూ ఆయన పట్ల నరేంద్రుని మనోభావం మారిపోవడం మొదలుపెట్టింది. శ్రీరామకృష్ణులు పిచ్చివారు కారని, కామకాంచనాది విషయ వ్యామోహిత లోకంలో ఆయనే సుస్థిరమతి అని, ధీరాగ్రేసరులని నరేంద్రుడు గ్రహించడం మొదలుపెట్టాడు. అయినప్పటికీ ప్రథమ సమావేశంలో శ్రీరామకృష్ణులు తనను గురించి చెప్పిన మాటలు నరేంద్రుడికి ఇంకా అవగతం కాలేదు. బంగారాన్ని గీటురాయిపై పరీక్షించేటట్లు శ్రీరామకృష్ణుల దివ్య అనుభవ వర్తనాలను అతను తన తీవ్ర విమర్శన శక్తి చేత పరిశోధిస్తేనే కానీ తాను ఆయన శిష్యాగ్రుడున్నై వనరించాల్సిన మహాకార్యాన్ని చక్కగా గ్రహించలేడు. నరేంద్రుడు ఏ కారణం చేతనో కొన్ని రోజుల వరకు లేదా కొన్ని వారాల వరకు రాకపోతే శ్రీరామకృష్ణులు కాళీమాత తనకు కనిపించని సమయంలో ఎలా తల్లడిల్లిపోయేవారో అలాగే తల్లడిల్లేవారు. నరేంద్రుడు రాకపోయినప్పుడు ఆయన కాళీమాతను సమీపించి, అమ్మా, అతన్ని చూడకుంటే నేను బ్రతకలేను, కరుణించి అతన్ని రప్పించు అని ప్రార్థించిన సమయాలు ఎన్నో ఉన్నాయి. నరేంద్రుణ్ణి చూడగానే తరచూ ఆయన భావపరవశులై మనోహరమైన కించిత్తు నత్తితో నా 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 అంటూ నరేంద్రుడు ఇడిగో అనే వాక్యం పూర్తి చేయడానికి ముందే ఆనంద పారవస్యంలో సమాధి స్థితిగతులయ్యేవారు.
అతని పట్ల కనపరిచే ఈ వాత్సల్య అతిశయం చూసి ఇతర శిష్యులు అబ్బురపడేవారు. నరేంద్రుడిపై ఈయనకు ఇంత పక్షపాతం ఎందుకు అని కొందరు తలచకపోలేదు. ఏమైతేనే ఆ రోజులో శ్రీరామకృష్ణులు అప్రయత్నంగా నరేంద్రుడి నామాన్ని జపించేవారు. అతని కోసమే తప్పించేవారు. ప్రగాఢమైన మాతృప్రేమను మించిన శ్రీరామకృష్ణుల ప్రేమానురాగాల తత్వం నరేంద్రుడికి ఊహాతీతమే అయిందని చెప్పాలి. ఆయన విశుద్ధ ప్రేమను మోహంగా ఎంచి నరేంద్రుడు ఒకప్పుడు, నన్ను గురించి మీరు ఇంతగా కలవరిస్తూ ఉంటే మీకు జడభరతుని గతే పడుతుంది అన్నాడు. ఈ మాటలకు తన ముగ్ధ హృదయం ఎంతో కలత చెందగా ఆయన కాళీమాతను ఆశ్రయించి ఆ బాలుడిలో తనకు భగవంతుడు కనిపిస్తూ ఉండడం చేతనే తన అనురాగం పెల్లుబికిందని కనుగొనే వరకు శాంతి వహించలేదు. ప్రగాఢమైన ప్రేమచి నన్ను ఆయన తన దాసుని చేసేశారు అని కాలాంతరంలో నరేంద్రుడే అనేవాడు. నరేంద్రుని విశుద్ధత పట్ల, భావి మహోన్నతి పట్ల అఖండ విశ్వాసం గల శ్రీరామకృష్ణులు అతని ముందే అతని గురించి ఇతరులతో ఇలా ప్రశంసించేవారు. ఇక్కడికి వచ్చే ముముక్షవులలో నరేంద్రుడే సాటి. ఈ ముముక్షవులలో ఒకడు అష్టదళ పద్మం, మరొకడు షోడశదళ పద్మం అయితే నరేంద్రుడు సహస్రదళ పద్మం. ఒక మహాలక్షణం చేత కేశవసేని విఖ్యాతుడైతే అట్టి లక్షణాలు నరేంద్రుడిలో 18 ఉన్నాయి. కేశవులోనూ విజయగోపాలస్వామిలోనూ జ్ఞానం దీపమై వెలుగుతూ ఉంటే నరేంద్రుడిలో అది ప్రచండ సూర్యబింబమై ప్రజ్వలిస్తోంది. అసాధారణమైన ఈ ప్రశంసలకు ఉబ్బిపోవడానికి మారుగా నరేంద్రుడు ప్రతిఘటించేవాడు. మహాశయ, మీరలా పలికితే జనం మీకు మతిపోయిందని భావిస్తారు. అఖండ యశోధురీనుడైన కేశవచంద్రసేనెక్కడా? అజ్ఞాత విద్యార్థినైన నేనెక్కడా? మహనీయుడైన విజయకృష్ణ గోస్వామి ఎక్కడా? అల్పుడనైన నేనెక్కడా? దయచేసి నన్నిక వారితో పోల్చకండి. నరేంద్రుని వినయ సంపత్తిని చూసి శ్రీరామకృష్ణులు లోపలే సంతసించి నెమ్మదిగా ఇలా అన్నారు. నరేన్, నేనలా చెప్పక తప్పదు. ఇవి నా పలుకులని అనుకుంటున్నావా? అమ్మ నాకు తెలిపిన విషయాలివి. అమ్మ ఎప్పుడూ నాకు అసత్యం తెలపదు. అయినా నరేంద్రుడు ఇంకా ప్రతిఘటిస్తూనే ఉన్నాడు. ఈ విధంగా శ్రీరామకృష్ణులు శిష్యులలో నరేంద్రుణ్ణి ప్రత్యేక దృష్టితో చూసేవారు. నరేంద్రుని ఎవరైనా నిందిస్తే శివనిందా పాపానికి ఒడికట్టుకోవద్దు అని వారించేవారు. శిష్యులు చేయాల్సిన పరిచర్యను నరేంద్రుడి నుంచి గ్రహించేవారు కారు. నీ మార్గం వేరు అని వారించేవారు. ఇతర శిష్యులకు నిషిద్ధమైన ఆహారాధికాలు నరేంద్రుని మాత్రం కలుషితుని చేయవు అనేవారు. దుశ్చరిత్రులు వండినా తాకినా కూడా తనకు అపరిగ్రాహ్యమైన మధుర ఆహారాధికాన్ని నరేంద్రుడికిచ్చి తినమనేవారు. జాజ్వలమానమైన అతని జ్ఞానాగ్ని దహింపజాలని అపరిశుద్ధ ఆహారమే లేదు అనేవారు. బ్రహ్మ సమాజ సభ్యుడైన నరేంద్రుడు ఆ రోజుల్లో విగ్రహారాధనను తీవ్రంగా నిరసించేవాడు. కాళికాది దేవతలను కూడా అతను నమ్మడు. అతని ఈ ధోరణిని చూసి చివరకు శ్రీరామకృష్ణులు, సరేలే, ఆనందమయి అయిన నా జగజ్జనని నువ్వు నమ్మడమే కాక ఆమెను స్మరించి విలపించే రోజులు వచ్చి తీరతాయి అని అన్నారు. ఈ అమోఘ వాక్కులు ఎలా అద్భుతంగా ఫలించాయో చూద్దాం. అద్వైత వేదాంత తత్వగ్రహణానికి నరేంద్రుడు ఉత్తమాధికారి అని శ్రీరామకృష్ణులు తొలుతనే గ్రహించి తద్రహస్యాలు అతనికి ఉపదేశించడానికి పూనుకున్నారు. కానీ జీవబ్రహ్మైక్య సిద్ధాంతం నరేంద్రుడికి విపరీతంగా తోచింది. కాలక్రమంలో అద్వైతాశ్రమ స్థాపనాచార్యుడైన నరేంద్రుడు ఆ రోజుల్లో నేను బ్రహ్మము, అహం బ్రహ్మాస్మి అనుకోవడం కంటే మహాపాపం మరొకటి ఉండబోదు అని వాదించేవాడు. ఒకప్పుడు నరేంద్రుడు తన మిత్రుడితో, ఈ కూజా బ్రహ్మం, ఈ బల్ల బ్రహ్మం, మనం కూడా బ్రహ్మమే, ఎంత అసంగతం, అవివేకం అంటూ ఇంకా ఏమేమో పలుకుతూ ఉంటే రామకృష్ణులు అతన్ని సమీపించి, నాయనా ఏమంటున్నావు అని నవ్వుతూ స్పృశించి సమాధిమగ్నులైనారు. తత్ఫలితాన్ని నరేంద్రుడే అనంతరం ఇలా వెల్లడించాడు. గురుదేవుల ఆ మహాద్భుత స్పర్శ తక్షణమే నా మనసులో అపూర్వ పరిణామం కలిగించింది. నిజంగా బ్రహ్మేతర పదార్థం ప్రపంచంలో లేలేదు అని కనుగొని దిగ్భ్రాంతుడినైనాను. అలా కొన్ని రోజులు గడిచాక ప్రపంచం స్వప్నప్రాయంగా కనిపించసాగింది. శాస్త్రవాక్కులు మిథ్య కావు అని తోచింది. అద్వైత వేదాంత సిద్ధాంతాలను ఆ పైన నిరాకరింపలేకపోయాను. పరస్పర పరీక్షలకన్నిటికీ నిలదొక్కుని వేళ్ళుని నిలిచేదే ఉత్తమ గురు శిష్య సంబంధం. తన తత్వానుభూతులను పరీక్షింపమని శ్రీరామకృష్ణులు పదే పదే శిష్యులను కోరేవారు. వర్తకులు నాణేలను పరీక్షించేటట్లు నన్ను పరీక్షించండి, నిశితంగా పరీక్షించకుండా నా మాటలు అంగీకరించవద్దు అని ఒక సందర్భంలో నరేంద్రుడికి చెప్పారు. ఈ మాటలు గుర్తుంచుకుని నరేంద్రుడు గురువర్యుని పరీక్షించడానికి సమకట్టాడు. ఒకరోజు ఆయన గదిలో లేనప్పుడు ఆయన పడక కింద ₹1 నాణెం ఉంచాడు. కాసేపయ్యాక శ్రీరామకృష్ణులు వచ్చి తన పడకపై కూర్చోకముందే
బాధతో అదిరిపడి లేచారు. సాధన దశలో ఆయన అంతఃకరణనే కాక ఇంద్రియాలను సైతం నివృత్తి వశం చేసుకోవడం చేత ధన సంపర్కాన్ని అయినా సైపజాలని అద్భుత స్థితి ఆయనకు అబ్బింది. తర్వాత నరేంద్రుడు తనని ఇలా పరీక్షించాడని శ్రీరామకృష్ణులు తెలుసుకుని ఎంతో సంతోషించారు. కఠిన పరీక్షలకు నిలబడకుండా నరేంద్రుడు శ్రీరామకృష్ణుల ప్రియశిష్యుడు కాలేదు. ఒకప్పుడు ఆయన నరేంద్రుడిని గట్టిగా పరీక్షించారు. నరేంద్రుని చూడగానే ఆయన ఎలా ఆనందపరవశులయ్యారో చూస్తున్నాం కదా. అలాంటిది నరేంద్రుడు వచ్చినప్పుడు కనీసం పలకరించడం కూడా లేదు. అతని ప్రస్తావనే తీసుకురాకుండా పూర్తి అలక్ష్య భావంతో ఉండేవారు. ఇట్లే కొన్ని వారాలు గడిచిపోయాయి. కానీ నరేంద్రుడు యథాప్రకారం తనని సందర్శిస్తూనే ఉండడం చూసి శ్రీరామకృష్ణులు ఒకరోజు ఉండబట్టలేక అతని కారణం అడిగారు. అందుకు నరేంద్రుడు ఇలా జవాబిచ్చాడు. నేను వస్తున్నది మీ వచనాలు వినడానికి మాత్రమే అనుకున్నారా? మీపై నాకున్న ప్రేమ వల్ల వస్తున్నాను. ఈ జవాబు విని శ్రీరామకృష్ణులు బ్రహ్మానంద భరితులైనారు. మరో సందర్భంలో ఆయన నరేంద్రుని పిలిచి తీవ్ర సాధనం ఫలితంగా లభించిన దివ్యశక్తులను సిద్ధులను అమ్మ అనుజ్ఞ పొంది నీకు ఇవ్వాలనుకుంటున్నాను, ఏమంటావు అని అడిగారు. భగవత్ సాక్షాత్కారమే ఏకైక లక్ష్యంగా గ్రహించిన నరేంద్రుడు వాటిని నిరాకరించాడు. శ్రీరామకృష్ణులు బహుశా నరేంద్రుడిని పరీక్షించి ఉండొచ్చు. ఏది ఏమైనా నరేంద్రుడు సిద్ధులను నిరాకరించినందుకు శ్రీరామకృష్ణులు అపరిమితమైన ఆనందం పొందారు. ఇప్పుడు నరేంద్రుడు 20 ఏళ్ల యువకుడు. బిఏ పరీక్షకు కట్టాడు. తండ్రి విశ్వనాథ్ దత్త హృద్రోగంతో హఠాత్తుగా మరణించాడు. నరేంద్రుడికి కష్టకాలం ఎదురైంది. తండ్రి సంపాదించిన సిరి సంపదలు ఆయనతోనే అంతరించిపోయాయి. 6-7 మందితో కూడుకున్న కుటుంబానికి అంతా ఇకపై అతడే పోషణ భారం. అతడిదే. భోగభాగ్యాలలో పుట్టి పెరిగిన అతను దుర్భర దారిద్ర్యాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. జ్ఞాతిశ్చేదన లేన కిం అన్నట్టు దాయాదులు సమస్తం హరించడానికి సంసిద్ధులైనారు. దీనికి తోడు రుణదాతల ఒత్తిడి మరోపక్క. నిరాహారి అయి కాలికి పాదరక్షలు కూడా లేకుండా మండుటెండలో చేత దరఖాస్తుతో కార్యాలయాల వెంట నరేంద్రుడు ఉద్యోగార్థం తిరగాల్సి వచ్చింది. ఎన్ని చోట్ల ప్రయత్నించినా ఖాళీ లేదు అనే జవాబు. ఈ కష్టకాలంలో ఒక్క మిత్రుడు మాత్రం అనామకంగా నరేంద్రుడి తల్లి పేరిట అప్పుడప్పుడు కొంత పైకం పంపేవాడు. స్వల్పకాలం నరేంద్రుడు ఉపాధ్యాయ వృత్తి చేపట్టాడు. ఎంత కష్టపడ్డా కడుపారా భుజించడం కష్టమైంది. కానీ ఈ కష్టపరంపర అనే అగ్నికీలలే నరేంద్రుని జీవిత ఆభరణానికి వన్నె తెచ్చాయి. ఈ కష్టకాలాన్ని అతను ఎన్నడూ మరవలేదు. ప్రపంచంలో నిస్వార్థపూరిత సానుభూతిని కురిపించేవారు అరుదని, దుర్బలులు దరిద్రులు దీనులు అయిన వారికి లోకంలో స్థానం లేదని ఈ మొదటి స్వానుభవం వల్ల తెలుసుకున్నాను అని అతనే తెలిపి ఉన్నాడు. తనను చేపడితే అతని దారిద్ర్యాన్ని రూపుమాపుతాను అని సంపన్నురాలైన ఒక స్త్రీ ప్రతిపాదనను అతను ఏకమొత్తంగా తృణీకరించాడు. ఇలాగే మరో స్త్రీ అతన్ని వ్యామోహితుని చేయడానికి ప్రయత్నించినప్పుడు నరకప్రాప్తి హేతువైన ఈ తుచ్చ వాంఛను వీడి భగవంతుని స్మరించు అని ఉపదేశించి తన విశుద్ధ హృదయాన్ని అతను వెల్లడించాడు. ఇంతకు 2-3 ఏళ్లకు మునిపే ఒక బాలవితంతువు సమ్మోహితురాలై తనను సమీపించగా ఆమెకు ఇలాగే నరేంద్రుడు తన మనోనైర్మల్యాన్ని ప్రకటించి ఉన్నాడు. జీవితంలో అతను ఇలాంటి అగ్ని పరీక్షలను ఎన్నిటినో ఎదుర్కొన్నాడు. విపత్ పరంపరలు ఎంతటి భగవద్విశ్వాసవంతులనైనా ఒక్కో సమయంలో ఉర్రుతలూపి సంశయ ఆందోళితులను చేయడం కద్దు. కలడనేడు వాడు కలడో లేడో అనే సంశయం మానసాన్ని క్రమ్ముకుంటుంది. నిజంగా దేవుడున్నాడా? ఉండే పక్షంలో నా మరలు ఎందుకు ఆలకించడు? దయామయుడు అని పేర్కొనబడుతున్న ఆయన సృష్టి వ్యధామయంగా ఉండడం ఎందుకు అని నరేంద్రుడు వితర్కించుకోవడం మొదలుపెట్టాడు. నాటి తన మనోస్థితిని గురించి అతను ఇలా చెప్పేవాడు. చాటుమాటుగా ఏ పని చేయడం నా స్వభావానికి విరుద్ధం. చిన్ననాటి నుండి ఏ భయభీతులకు లోనై నా అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంలో వెనుదీసి ఎరగను. దేవుడు లేడని, ఒకవేళ నిజంగా ఉన్నప్పటికీ ప్రార్థనాదులు వ్యర్థాలని లోకానికి నిరూపించడానికి ప్రయత్నించడం నాడు నా పరిస్థితుల్లో సహజమే కదా. వెంటనే నేను నాస్తికుడినైపోయానని, సురాపాన వ్యభిచారాలకు కూడా నేను సంకోచించకుండా ఉన్నానని పుకారు పుట్టింది. నరేంద్రుడు ఇలా భ్రష్టుడైపోతాడని కలలో కూడా ఊహించలేదు అని కంటతడి పెట్టుకుని ఠాకూర్ ప్రియ శిష్యులలో ఒకరు ఆయనతో చెప్పారు. వెంటనే ఆయన ఆగ్రహపూరితులై అతడితో, ఓ అవివేకి, అట్టి ప్రసక్తులు కట్టిపెట్టు. అలా ఎన్నడూ జరగదని అమ్మ నాకు చెప్పింది. మళ్ళీ ఇలాంటి ప్రలాపాలాడితే ఇకపై నీ మొహం కూడా చూడను అన్నారు. సంశయధూమం ఎంతకాలం సత్యజ్వాలను మరుగు చేస్తుంది. అచిరకాలంలోనే నరేంద్రుడి భగవద్విశ్వాసం నిరాచ్ఛాదితమై వెల్లడైంది. సన్యసించాలనే వాంఛ జాజ్వలమానమై అతని హృదయాన్ని రగిలించింది.
త్వరలోనే అతను శ్రీరామకృష్ణులను కలుసుకున్నాడు. శిష్యుని హృదయాంతర్గత భావాలను ఆయన ఒక కీర్తనలో వెలువడించి పిదప ఇలా ఉపదేశించారు. అమ్మ కార్యం నిర్వర్తించే నిమిత్తమే నువ్వు ఉద్భవించావని నేను ఎరుగుదును. సంసారంలో నువ్వు ఎన్నటికీ మనజాలవు. అయినా నేను జీవించి ఉన్నంతకాలం నా కోసం నువ్వు ఇంట్లోనే ఉండు అన్నారు. ఇక నరేంద్రుడు దేవిని ఆశ్రయించిన సుస్మరణీయ ఘట్టం పరికిద్దాం. ఎంత ప్రయత్నించినా స్థిరమైన కుటుంబ పోషణ మార్గం నరేంద్రుడికి కనిపించలేదు. దారిద్ర్య బాధ ఎప్పటిలాగానే ఉండిపోయింది. అత్యంత ఆర్తుడై అతను శ్రీరామకృష్ణులను దర్శించి, మీరు ప్రార్థిస్తే దైవానుగ్రహం తప్పక లభిస్తుంది. పస్తులు పడి ఉంటున్న మా కుటుంబానికై మీరీ ప్రార్థన చేయక తప్పదు అని పట్టుపట్టాడు. నరేంద్రుడి కుటుంబ పరిస్థితి ఎరిగిన శ్రీరామకృష్ణుడు ఇలా అన్నారు. నాయనా, అమ్మతో నేను ఇలాంటి మాటలు చెప్పలేను అని నీకు తెలుసు కదా, నువ్వే ప్రార్థించరాదా? అమ్మను అంటే జగజ్జనని విశ్వసించకపోవడం చేతనే నువ్వు ఇంతగా బాధపడుతున్నావు. కానీ నరేంద్రుడు తన పట్టు వీడలేదు. అప్పుడు శ్రీరామకృష్ణులు అమిత వాత్సల్యంతో ఇలా అన్నారు. నీ కష్టాన్ని తొలగించమని అమ్మను పలుమార్లు ప్రార్థించాను. కానీ అమ్మను నువ్వు విశ్వసించినందువల్ల ఆమె నా ప్రార్థనలు ఆలకించకుండా ఉంది. సరే, నేడు మంగళవారం. నేటి రాత్రి కాళికాలయానికి వెళ్ళి అమ్మకు ప్రణమిల్లి నీకేం కావాలో అడుగు. తప్పక ఆ వరం అనుగ్రహిస్తుంది. ఇచ్చా మాత్రాన్నే ఈ జగాన్ని సృష్టించిన చిన్మయి బ్రహ్మశక్తి స్వరూపిణి కదా నా తల్లి. ఆమెకు అసాధ్యమే ఉంటుంది. అపర ప్రహ్లాదుడైన నరేంద్రుడు మాత్రం ఇలా ఐహిక విషయాలకే, దారిద్ర్య నివారణకే ప్రార్థించగలడా? దేవిని సమీపించగానే నరేంద్రుడు తన సంకల్పాన్ని మరచి, తల్లి, వినిర్మల జ్ఞాన భక్తి వైరాగ్యాలను నీ నిరంతర సందర్శన భాగ్యాన్ని నాకు అనుగ్రహించు అని ప్రార్థించాడు. నరేంద్రుడు తిరిగి వచ్చాక శ్రీరామకృష్ణులు కుటుంబ పరిస్థితిని చక్కబరచమని ప్రార్థించావా అని అడగ్గా నరేంద్రుడు తెల్లబోయి జరిగిన సంగతి తెలపగానే మళ్ళీ ఈసారి వెళ్ళి ప్రార్థించరా అని మళ్ళీ పంపారు. లోకైక మాతను చూడగానే నరేంద్రుడు మళ్ళీ తన సంకల్పాన్ని విస్మరించి, తల్లి, కేవలం భక్తి జ్ఞానాలను మాత్రం నాకు ప్రసాదించు అని ప్రార్థించి తిరిగి వచ్చాడు. శ్రీరామకృష్ణుడు జరిగింది విని సంకల్ప సిద్ధికై మళ్ళీ వెళ్ళి ప్రార్థించమన్నారు. మళ్ళీ నరేంద్రుడు దేవిని సందర్శించి, ఎలాంటి తుచ్చ విషయానికై తల్లిని ప్రార్థించడానికి వచ్చానో ప్రసన్నుడైన భూమండలాధిపతిని కూరనారల కోసం అర్థించినట్లుగా ఉంది. ఎంతటి అవివేకిని అని లజ్జాపూరిత వదనుడై మహాభక్తితో, అమ్మా, విశుద్ధ భక్తి జ్ఞానాలు తప్ప మరొకటి నాకు వద్దు, అనుగ్రహించు అని ప్రార్థించాడు. నిజంగా జగజ్జనని భవతారిణీ దేవి సజీవంగా ఎరుకతో నిరంతర దివ్యప్రేమ సౌందర్య నిర్ఝరి అయి వెలుగుతున్నట్లు కనుగొన్నాను అని అతను తెలిపి ఉన్నాడు. ఆలయం నుండి బయటకు వచ్చే ఇదంతా శ్రీరామకృష్ణుల లీల అని విశ్వసించి గురుదేవులను సమీపించి, మహాశయ, మీ ప్రభావమే నన్నిలా మరిపింపజేసింది. ఇంట్లో నా ఆప్తులకు ఈ దుర్భర దారిద్ర్య బాధ బాపే వరం ప్రసాదించండి అని పట్టుబట్టాడు. చిట్ట చివరకు శ్రీరామకృష్ణులు వారికి సామాన్యమైన అన్న వస్త్రాదులకు లోటు ఉండదు అని అనుగ్రహించారు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని భక్తజనావళికి భగవానుడు శాశ్వత అభయప్రదానం ఉనర్చి ఉన్నాడు కదా. భగవంతుని పట్ల జగన్మాతృభావం కలగడానికైతేనే, విగ్రహారాధన తత్వాన్ని సుబోధపరచడానికైతేనే నరేంద్రుడికి ఇదే ప్రారంభం. ప్రియ శిష్యునిలో కలిగిన ఈ పరిణామం చూసి శ్రీరామకృష్ణులు అపరిమితానందభరితులైనారు. మర్నాడు ఆయన దివ్య ప్రేమానురాగాలు పొంగిపొరలగా నరేంద్రుడి ఒడిలోకి ఒదిగిపోయి మొదట తనను, పిదప అతన్ని సూచిస్తూ ఒక భక్తంతో ఇలా అన్నారు. ఇది నేనే, అది నేనే, భేదం నాకేమీ తోచడలేదు. గంగలో తేలుతున్న ఒక పుల్ల వలన జలం రెండుగా విభజించబడినట్లుగా కనపడుతుంది, కానీ నిజానికి జలరాశి ఒకటే కదా. బోధపడిందా? ఈ సకలము అమ్మే. ఈ గురు శిష్య సంబంధాన్ని వర్ణించడం ఎవరితరం? శ్రీరామకృష్ణ సన్నిధిని నరేంద్రుడు ఎంత స్వాతంత్రాన్ని అనుభవించాడో, ఎలాంటి నిరంతర దివ్య ప్రేమానురాగ తరంగాలపై ఓలలాడాడో, ఆ సద్గురు భాస్కరుడు ఈ సహస్రదళ పద్మాన్ని ఎలా క్రమవికాసం చెందించారో ఎవరు చిత్రించగలరు? తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో విందాం.